అభిమానుల్ని కంట్రోల్ చేసుకునే బాధ్యత ఇకపై నుంచి సెలబ్రిటీలదే. బౌన్సర్ల విషయంలో అసలు సహించేది లేదు. ఎందుకంటే శాంతి భద్రతలే మాకు ముఖ్యం అని కరాఖండిగా చెప్పేసిన రేవంత్ రెడ్డి గారు. సో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈరోజు టాలీవుడ్ ప్రముఖులందరినీ కూర్చోబెట్టి వాళ్ళతో కాసేపు మాట్లాడి వాళ్ళ సమస్యలన్నీ విని వాళ్ళకంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే పెట్టారనమాట. సో రేవంత్ రెడ్డి గారు ముందుగా ఆయన చెప్పిన విధానం ఇదేంటంటే శాంతి భద్రతలు అనేవి చాలా ముఖ్యం. అలాగే బౌన్సర్స్ చాలా హడావుడి చేస్తున్నారు. ఎందుకంటే హీరోలను కాపాడే క్రమంలో వాళ్ళు సాధారణ జనాల్ని, సాధారణ పౌరుల్ని వాళ్ళు పక్కకు నెట్టేయడం, వాళ్ళని లెక్క చేయకుండా చూడటం చేస్తున్నారు. ఎందుకంటే సెలబ్రిటీలు ఓకే మీరు చూడండి, వాళ్ళు మాత్రం మీకు స్పెషల్. అలానే సామాన్య జనాన్ని మీరు ఎవరు ఏం అనకూడదు. ఎందుకంటే వాళ్ళకంటూ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. సో మరి బౌన్సర్లు అతిగానే చేస్తే వాళ్ళపైన చాలా కఠినంగా వ్యవహరించాల్సి వస్తుంది. అలాగే శాంతి భద్రతలు అనేవి చాలా ముఖ్యం. ఎటువంటి మీరు యాక్టర్స్ ఎవరైనా వస్తే పర్మిషన్ ఇస్తేనే వెళ్ళాలి. పర్మిషన్ ఇవ్వకపోతే మీరు ఖచ్చితంగా ఆ థియేటర్ ఆవరణలోకి కానీ ఎటు పోకూడదు. ఎందుకంటే ఎన్నో మల్టీప్లెక్స్లు ఉన్నాయి. ఇన్నుండగా మీరు సింగిల్ థియేటర్లకు రావాల్సిన పని ఏంటి? సో ఆ భద్రతల దృష్ట్యా కూడా మీకు పర్మిషన్ ఇవ్వకపోతే కనుక మీరు రాకూడదు. ఖచ్చితంగా ఆ పోలీస్ పర్మిషను, శాంతి భద్రతలు అవి మీకు ఉంటేనే ఖచ్చితంగా రావాలి. అండ్ ఇక నుంచి ఎటువంటి పోలీసులు కూడా మీరు వస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు కాపలా అయితే థియేటర్ దగ్గర ఉండరు. అక్కడ ఏది జరిగినా దాని పట్ల బాధ్యత అంతా ఆ సెలబ్రిటీ మాత్రమే భరించాలి. అది పెద్ద హీరో అయినా చిన్న హీరో అయినా ఎవరైనా సరే. సో మరి ఈ విషయాలతో పాటు అలాగే అంతకుముందు టూరిజం అదంతా కూడా చెప్పి దాంట్లో పెట్టుబడుల్లో కూడా సహకరించాలి టాలీవుడ్ పెద్దలంట. ఎందుకంటే మన తెలంగాణని మనం క్లాసికల్గా ఒక ఇదిగా చేయాలి. ప్రతి ఒక్కరిని మనం ఆకర్షించే విధంగా ఉండాలి. మన తెలుగు సినిమా అంటే తెలంగాణలో ప్రతి ఒక్కరికి కూడా అది ఇక్కడే క్యాపిటల్ స్టార్ట్ అవ్వాలి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో దీని పట్ల ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఒక ఛాలెంజ్గా తీసుకుని అవును మేము చేస్తాం, మీకు సహకరిస్తామని కూడా వాళ్ళు చెప్పారు. అయితే ఈరోజు మీటింగ్లో ఎక్కడ ఆ బెనిఫిట్ షోల గురించి కానీ అట్లాగే టికెట్ల గురించి కానీ రేట్ల గురించి కానీ ఎక్కడా మాట్లాడినట్టయితే లేదు. ఎందుకంటే దాని గురించి నిర్మాతలు చాలా చిన్న విషయం అని చెప్పి కొట్టుపడేశారు. సో మరి రేవంత్ రెడ్డి గారు వీళ్ళకి ఇచ్చిన ఛాలెంజ్ని వీళ్ళు ఎలా స్వీకరిస్తారు, వీళ్ళు ఎలా చేయబోతున్నారు, తెలుగు ఇండస్ట్రీని అంటే హైదరాబాద్లోనే ఈవెన్ హాలీవుడ్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడే షూటింగ్లు చేసుకునే విధంగా కల్పిస్తారా లేదా అనేది ఇక పునర్నిర్మించిపోయే ఈ TFI ఎలా ఉండబోతుందనేది చూడాలి.